गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वकम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే. ప్రియమిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు తమ ఉత్తరాధికారి శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు ఇరువురు చాలా పవిత్రమైనటువంటి తిరుపతి శ్రీ పాదుకా మంటపం ఇస్కాన్ దేవస్థానం పక్కనే ఉంది. దీని శ్రీ శంకర మఠం అని అందరికీ కూడా తెలుసు. అక్కడ నేత్రాలయము మరియు సుభద్రమైనటువంటి ఒక ఆసుపత్రి కూడా ఉంది. కాంచి కామకోటి పీఠం అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తోంది. అట్టి పరమ పవిత్రమైనటువంటి ఈ క్షేత్రంలో శ్రీవార్లు ఇరువురు కూడా చాతుర్మాస్య దీక్ష జరుగుతుందన్నమాట. అనేకమైనటువంటి యూట్యూబుల ద్వారా గూగుల్ సెర్చ్ చేసినటువంటి ఎందరో 2 మాసములు అక్కడ ఉంటానన్నందువల్ల కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా అనేక దూర ప్రాంతాల నుండి శ్రీవారిని దర్శించుకోవడానికి అనేక మంది వస్తున్నారు. ఆత్మీయులారా, మరొక విశేషం, శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల దివ్య మార్గదర్శనంలో విదేశాల్లో మన భారతీయ సంస్కృతిని పెంపొందించే ఉద్దేశంతో సనాతన ధర్మం పైన ఆసక్తి ఉన్న వారందరూ కూడా అక్కడ అనేకమైనటువంటి కమిటీలు ఏర్పాటు చేసుకొని తమ వద్ద ఉన్నటువంటి భారతీయులకు మాత్రమే కాకుండా ఆ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మన యొక్క భారతీయ సంస్కృతి సంబంధించిన అనేక విషయాలు తరగతులు నిర్వహిస్తున్నారు. మనందరి అదృష్టం ఇప్పుడు ఇంటర్నెట్ సౌలభ్యం ఉన్నందువలన చాలా దూరంలో ఉన్న వారికి కూడా జూమ్ మీటింగ్స్ జరుగుతున్నాయి. మీరు ఈ విషయాలన్నింటినీ కూడా మీరు ఒకసారి కాంచి కామకోటి పీఠం యొక్క ఫేస్బుక్ మరియు ఇంటర్నెట్ గూగుల్ సెర్చ్ చేస్తే అన్ని విషయాలు కూడా మీకు తెలిసి వస్తాయి. ఇంకా 2 మాసాలు అనగా 7 సెప్టెంబర్ 2025 అక్కడి వరకు అక్కడే ఉంటారు. ఆత్మీయులారా, శ్రీవారు మొన్న మేము ఆ యొక్క పౌర్ణిమ రోజు, ఆషాఢ శుద్ధ పౌర్ణిమ, గురు పౌర్ణిమ నాడు శ్రీవారిని సందర్శించుకున్నాం. అంటే పీఠం వారమే మేము. అప్పుడు వారి దివ్య ఆశీస్సులు ఏం లభ్యమైనాయంటే, బాపట్ల మరియు కృష్ణా జిల్లాల్లో ధర్మరథయాత్ర తీసుకొని వెళ్ళి అక్కడ ప్రచారం చేయవాలంటి ఆదేశాన్ని మాకు ఇచ్చారు. ఇది మా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తాను. విజయయాత్రలో ఉన్నప్పుడు శ్రీవారు విజయవాడ దగ్గర ఇదే విధంగానే నెల్లూరు ప్రాంతంలో వెళ్ళి విజయయాత్ర చేస్తామన్నారు. అంటే ధర్మరథాన్ని తీసుకుని వెళ్ళి దేవస్థానాలు మరియు పవిత్రమైనటువంటి పల్లెల్లో వెళ్ళి మన యొక్క ధర్మ జాగృతికి సంబంధించిన అనేక విషయాలను అక్కడ ప్రచారం చేసి రావడం మంచి పరిణామము కలిగిందనమాట. ఇతర ధర్మాల వరకు ఆలోచిస్తున్న వారు కూడా ఎంతోమంది కంచి కామకోటి పీఠం చేస్తున్నటువంటి సామాజిక కార్యక్రమాలు ఈ ధర్మంలో కూడా వీరు చేస్తున్నారని చాలా సంతోషించి అటువైపు నుండి మరల్చుకొని తమ ఆలోచనలన్నింటినీ కూడా మరలా తమ పూర్వం యొక్క సనాతన ధర్మం వైపు వారు మరలుతున్నందు ఇదొక శ్రేష్టమైన పరిణామం.
ఆధ్యాత్మిక విలువలు ఉన్నటువంటి మన భారతీయ సంస్కృతిని మనం ప్రచారం చేయడంలో చాలా వెనక ఉన్నామని నేను ఈ విషయంలో మీతో ప్రశ్నిస్తున్నాను. ఏదైనా తప్పుంటే కూడా మీరు నన్ను క్షమించవచ్చు. ఆత్మీయులారా, శ్రీ శంకర విజయ సరస్వాముల వారు అనేక ప్రాంతాల్లో ఇప్పటికే విజయయాత్రలు కొనసాగించి ప్రజా జనబాహుల్యంలోకి వెళ్తూ అందరి యొక్క ప్రేమను స్వీకరిస్తూ భక్తి కైంకర్యాలు చేస్తున్న వారిని అందరినీ కూడా దీవిస్తున్నారు. వారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంచి కామకోటి పీఠం ప్రస్తుత పీఠాధిపతుల ఆలోచన వేద ధర్మాన్ని మనం సంరక్షించుకోవాలి, మరియు నేటి కాల పరిస్థితులకు తగినట్లుగా మన యొక్క ధర్మాన్ని సంస్కృతిని ఎక్కడ ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా మన యువతరానికి తెలియజేసి వారిలో ఆ యొక్క ధర్మ జాగృతి కలిగించాలన్నటువంటిదే శ్రీవారి యొక్క పరమోద్దేశం. మరియు ఎవరైనా సామాజిక కార్యక్రమాలు కానీ లేక దేవాలయాల జీర్ణోద్ధారం కానివ్వండి, సమాజానికి హితమైన కార్యక్రమాలు చేస్తున్న కవులు పండితులు వారు ఏ దిశలో ఉన్నా కూడా వారిని శ్రీవారు ఎంతో ప్రోత్సహిస్తారు. ఆత్మీయులారా, శ్రీవారు చేసేటువంటి మహిమల అద్భుతం. అవి గుప్తంగా ఉంటాయి, రహస్యంగా ఉంటాయి. వారి పేరే సరస్వతి, విజయేంద్ర సరస్వతి. సరస్వతి ప్రయాగ క్షేత్రంలో గుప్తగామిని. అలానే శ్రీ శంకర విజయ సరస్వాముల వారి యొక్క అద్భుతమైన లీలలు అపారం, అనంతం. వాటిని వెలుగులో తీసుకురావాలనే ఉద్దేశంతోనే నాకు జరిగినటువంటి అనేక మహిమలను ఇప్పటికే మీకు అందరికీ సాదరంగా వివరించాను. అలానే ఎవరెవరైతే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో వారందరూ కూడా తమకు కలిగినటువంటి దివ్యమైన అనుభవాలను నాకు తెలియజేస్తూ దయచేసి మీ యొక్క వాక్కు ద్వారా ఇతరులకు పంచండి అనేటువంటి సదుద్దేశంతో వాళ్ళు నాకు మాట్లాడడం జరుగుతుంది. తర్వాత మేము శ్రీవారితో విజయయాత్రలు వెళ్ళిన సందర్భంలో అనేక మంది నన్ను కలిసి వారి కలిగిన అనుభవాలు, పూర్వం వారి తండ్రి గారు ఏ విధంగా కాంచి పరమాచార్య వారితో ఉన్నటువంటి అనుబంధాలను నాతో పంచుకోవడం జరిగింది. నేను పవిత్రమైనటువంటి కర్ణాటకలోని ధర్మస్థల క్షేత్రం తెలియని వారెవరు, అక్కడ శ్రీవారు విశాలమైనటువంటి భోజనశాల ఒక భాగాన్ని వారు ప్రారంభోత్సవం చేశారు. ఆ సందర్భంలో నా యొక్క అదృష్టం, శ్రీవారి యొక్క కోరిక ఏమంటే ఆ యొక్క భవ్యమైన ధర్మస్థల దేవస్థానంలో పరమేశ్వరుని గురించి, కంచి కామకోటి పీఠం గురించి కూడా వివరించాలని వారి సంకల్పం. ఎందుకనగా కన్నడ భాష నాకు బాగా వచ్చు. ఇక్కడ హంపి దగ్గర ఉన్నటువంటి హోస్పేట్ గ్రామం, నేను పూర్వంలో ఆంధ్ర వాడిని, అయితే కర్ణాటక కూడా బాగా తెలుసు. అందువల్ల కన్నడ భాషలో నీ ఉపన్యాసం చెప్పవాలని శ్రీవారి కోరిక. అదే ప్రకారం పరమేశ్వరుని సంకల్పం ప్రకారమే ఒక వారం రోజుల పాటు ధర్మస్థల క్షేత్రం మరియు కాంచి కామకోటి పీఠాలకు ఉన్నటువంటి అనుబంధాన్ని ఆ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఆలోచనల ద్వారా ప్రజల్లో దాన్ని అందించడం జరిగింది. ముఖ్య విషయం, ధర్మక్షేత్రం ఏది? ధర్మస్థల. సత్యవ్రత క్షేత్రం ఏది? కాంచి. ఇది రెండు కూడా ఒకే ఉద్దేశం పైన వేసుకుని జరుగుతున్నాయి. శ్రీ జయేంద్ర సరస్వాముల వారి ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో, జనాందోళనం మరియు ప్రజలలో భారతీయ సంస్కృతిని తెలియజేసేటువంటి ఉద్దేశాలన్నింటినీ కూడా ధర్మస్థల క్షేత్రం నిర్వహిస్తుంది. వేదం, విద్య మరియు వైద్యం, ఇవి ధర్మస్థల క్షేత్రం చేస్తున్నటువంటి విశేషమైన కార్యక్రమాలు. వచ్చిన వారందరికీ కూడా అనుకూలమైనటువంటి వసతి సౌకర్యం అక్కడ ఉంది. నిరంతరం కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది. కావున ఆత్మీయులైన వారందరూ కూడా ఆ ధర్మస్థల క్షేత్రాన్ని దర్శించవలసిన కోరుతున్నాను. మరి ఒక విశేషం ఏంటంటే, చాలా ఆశ్చర్యపరిచే విషయం, అక్కడ ఉన్నటువంటి వాడు స్వయంభూ అయినటువంటి పరమేశ్వరుడు. దాన్ని పూజించేవారెవరు? పరమ వైష్ణవులు, అర్చక స్వాములు. మూడవ విషయం ఏమిటంటే, సనాతన హిందూ ధర్మం కంటే ప్రత్యేకంగా ఉన్నటువంటి జైన ధర్మం యొక్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారు శ్రీ వీరేంద్ర హెగ్గడే. వీరు జైన మతానికి సంబంధించేవారు. చూడండి ఎలా ఉంది, విభిన్నంగా ఉంది. అయితే విభిన్నంగా ఉన్న అందరినీ కూడా ఐక్యంగా తీసుకురావచ్చేటువంటిది ఏది? వేదం, ధర్మం, సనాతన ధర్మం. ఇది చాలా అవశ్యం. శ్రీ ధర్మస్థల హెగ్డే వారు అనేకమైన సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారు మీరు దయచేసి వెళ్ళి ఈ ప్రదేశంలో కొన్ని రోజులు ఉండి వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలను చూస్తే మనకు ఉన్నటువంటి ఉత్సాహము, ఒక ఆలోచనలు మనలో ప్రవహిస్తాయి. ఆ సందర్భంలో
శ్రీవారి అనుగ్రహం ద్వారా వారం రోజుల పాటు ధర్మస్థల మంజునాథ స్వామి యొక్క దేవస్థానం లోపలనే శ్రీ వీరేంద్ర హెగ్డే గారి అనుమతి ద్వారా వారం రోజుల పాటు ధార్మిక విషయాలన్నింటినీ కూడా పూసగూర్చినట్లుగా కన్నడ భాషలో తెలియజేయడం జరిగింది. ఆ సందర్భంలో అక్కడ యాత్రకు వచ్చినటువంటి తెలుగు వారు ఒకరు నాకు కలిశారు. అయితే వారు ప్రస్తుతం కర్ణాటకలో ఉంటున్నారు. వారు కలిగిన ఒక అనుభవాన్ని నాతో తెలియజేశారు. అంటే ఆ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఆయన పేరు మంజునాథ, భార్య పేరు విద్యాధరి, కుమార్తె శ్రీవాణి. వాళ్ళకి ఏంటంటే జరిగిన విశేషం, ఆ యొక్క శ్రీవాణి ఏమైనా చదువుతుంది కదా, 10th చదువుతుంది అమ్మాయి. వారికి అనేక మార్లు ఈ యొక్క సర్పాలు ఆ అమ్మాయిని బాధించేవి, కలలో వచ్చేటివి. అలా తనపైన వస్తున్నట్టు, తిరుగుతుంటూ, పక్కనున్నట్టు. వారు జాతకాన్ని జ్యోతిష్యులకు చూపించారట. చూపిస్తే ఇది ఏదో సుబ్రహ్మణ్య స్వామి దోషం అని పక్కనే ఉంది కొక్కే సుబ్రహ్మణ్యం. అక్కడ పోయి పూజలు చేయించారట. పూజలు చేసినటువంటి వారం రోజులు మాత్రం అటువంటిది ఇబ్బంది కలగలేదు. కానీ తదనంతరం మరీ అధికంగా అమ్మాయి కనిపిస్తుంది. సైకోయాట్రిస్ట్కి చూపించారు, మానసిక శాస్త్రానికి. వారు కూడా చూసి ఇది ఏమి సంబంధం అర్థం కాకుండా ఉంది అన్నారు వాళ్ళు. అందుకే ప్రతి ఒక్క విషయం కూడా విజ్ఞానానికి కూడా అందుబాటులో ఉండదండి. దీన్ని మహాపురుషులు మాత్రమే దీనికి పరిష్కారం ఇవ్వగలరు. వారి యొక్క అదృష్టం ఏంటంటే వీరి తండ్రి గారంతా కూడా కాంచి పరమాచార్య స్వామి వారికి అనన్య భక్తులైనందువలన ఒకసారి కాంచీకి వెళ్ళి శ్రీవారిని శ్రీ శంకర విజయ స్వామి వారిని దర్శించుకోవాలనుకున్నారట వాళ్ళు వచ్చారు. ఆ సమయం 2 రోజుల ముందు ఏమిటది, మార్గశిర శుద్ధ చవితి వచ్చారు వాళ్ళు. మార్గశిర శుద్ధ సృష్టి, సుబ్రహ్మణ్య సృష్టి, మార్గశిరం, పుష్యం, మాఘం 3 మాసాల్లో కూడా సృష్టి చేస్తారు. అంటే ఒక బ్రహ్మచారిని ఇంటికి పిలిపించి ఆయనకు భోజనం పెట్టి వస్త్రాలు ఇవ్వడం, మరి యజ్ఞోపవీతం ఇవ్వడం, మరి ఓ పీట, ఇటువంటివన్నీ దాన దక్షిణలన్నీ ఇచ్చి ఆ యొక్క వటువుకు చిన్నవాడిని కూడా సాష్టాంగ దండ ప్రణామం చేస్తారు. అందులో అయినవాడు కొత్త ఉపనయనం అయినవాడు దొరికితే ఇంకా అదృష్టం. మన దేశంలో కుమారి పూజ, వటు పూజ, సువాసిని పూజ, గోపూజ, ఇలా అనేకమైన ఉన్నాయి మన దేశంలో ఉన్నాయి. ఇవి మనం ఆచరించడం ద్వారా భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. బ్రహ్మచారిని పూజించడం ద్వారా సుబ్రహ్మణ్య స్వామి ప్రసన్నమవుతాడు. రెండవది వామన దేవుడు మనకు ప్రసన్నుడవుతాడు. మహావిష్ణువు యొక్క అవతారం. ఆయన వటువుగా ఉండే బలిచక్రవర్తిని పాతాళానికి తోసేశాడు. అటువంటిది కావున ఆత్మీయులలో వారు కాంచీపురానికి వచ్చినప్పుడు శ్రీవారు వారికి ఏమి చెప్పలేదు. వీరి గురించి వారికి చెప్పలేదు. అది స్వామివారు ఏమన్నట్టు కర్ణాటక నుంచి వచ్చారా, నాతో మాట్లాడమన్నారు, నేను మాట్లాడాను. తర్వాత వారిని అరుణాచలం వెళ్ళి రమణ మహర్షి ఆశ్రమం దగ్గర ఆ గిరి ప్రదక్షిణ చేసి రమ్మన్నారు. మరునాడే సృష్టి. కాంచీపీఠంలో సామూహిక సుబ్రహ్మణ్య సృష్టి జరుగుతుందండి. ఎందుకంటే సుబ్రహ్మణ్య సృష్టి ఇంట్లో చేసుకోలేనటువంటి వారు అందులో పరమ పవిత్రమైన కాంచీ క్షేత్రంలో శ్రీవారి సన్నిధానంలో ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఏ వ్రతము, ఏ జపము, ఏ పుణ్యము, ఏ దానం ఏది చేసినా కూడా మహాత్ముల యొక్క సన్నిధానంలో చేస్తే అది 1000 రెట్లు మనకు ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు నిశ్చయంగా చెప్తున్నాయి. వారు ఏం చేశారంటే వారి అదృష్టం, శ్రీవారు వారికి చెప్పారు మీరు కూడా దీంట్లో పాల్గొనండి. వారు పాల్గొన్నారు. దానివల్ల అమోఘమైన ఫలితాన్ని వారు పొందారండి. సుబ్రహ్మణ్య సృష్టి 108 మంది వటువులు ఉంటారు. వారందరికీ కూడా శ్రీవారు మఠం ద్వారా వస్త్రాలు ఇస్తారు. వచ్చిన వారు కూడా వస్త్రాలు ఇవ్వడం, అందరికీ కూడా సాష్టాంగ నమస్కారాలు చేస్తారు. ఎంతోమంది గుమ్మి కూడతారు. అక్కడ చూడడానికి చాలా వైభవంగా వేడుకగా ఉంటుంది. అలాంటిదే హైదరాబాద్లో కూడా స్కందగిరిలో చేశారు శ్రీవారు. ఇలా వైభవంగా ఎన్నో లోక కళ్యాణం కోసం శంకర విజయేంద్ర సతస్వామి వారు చేస్తూ ఉంటారు. వీరు ఆ కార్యక్రమంలో పాల్గొని శ్రీవారి యొక్క ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకొని వీరు ఏం చెప్పలేదంతే, తమకు వచ్చినటువంటి బాధను. గ్రామానికి వచ్చారు, ఆ బాధ ఉపశమనం అయిపోయింది. ఇంకా కళలు ఎప్పుడు రాలేదు. తర్వాత ఇంకా ఆశ్చర్యం ఏంటంటే శ్రీవారి యొక్క అనుగ్రహం లభ్యం కావడం ద్వారా ఆ అమ్మాయి ఆ శ్రీవాణి మంచి మార్కులతో పాస్ అవ్వడం కాకుండా నేడు ప్రస్తుతం ఢిల్లీలో ఐఐటిలో అమ్మాయి చదువుతుంది. ఆత్మీయుల కావున శ్రీవారు తమ మహిమలను ఎప్పుడూ కూడా ప్రకటించడానికి ఇష్టపడరు. వారి ముందు మేము ఉపన్యాసాలు చెప్తుంటే వారికి ఇష్టం ఉండదు. అయితే నా అదృష్టం ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ ద్వారా అనేక మహిమలు నాకు తెలిసినవి నాకు అనేక మంది ఫోన్లు చేసి చెప్తుంటారు.
కావున మీకు కూడా కలిగిన అనుభవాలు ఏవైనా ఉంటే కూడా నాతో మీరు షేర్ చేసుకుంటే నేను మీ పేర్లు ఏం చెప్పకుండానే మేము ప్రజలకు సరైన విధి విధానాలుగా భక్తి మార్గంలో తెలియజేసేదానికి ప్రయత్నం చేస్తాను. ఇట్లా మీ ఆత్మీయ మిత్ర నివర్త నాగభూషణ్ శర్మ. ఫోన్ నంబర్ 7483229249. హర హర శంకర, జై జై శంకర.